దేశవ్యాప్తంగా లక్షలాది గృహాలపై ప్రభావం చూపే ఆటోమేటెడ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఎల్పీజీతో పాటు పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిపై ఈ కొత్త విధానం తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకే ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ అనే ఈ పాలసీ ప్రకారం 2 కనెక్షన్లు ఒకేసారి కలిగి ఉండడం ఇకపై సాధ్యం కాదు. ఎల్పీజీ సిలిండర్ను అప్పగించాల్సి ఉంటుంది. ఈ చర్య అంతర్జాతీయ ఇంధన సరఫరా అంతరాయాలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చింది. చమురు, గ్యాస్ రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం ఇంధనం సరసమైన పంపిణీని నిర్ధారించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం పీఎన్జీ కనెక్షన్లు ఉన్న గృహాలకు ఎల్పీజీ సిలిండర్లను అందించవద్దని లేదా రీఫిల్ చేయవద్దని గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్యాస్ కనెక్షన్లు నకిలీని నిరోధించి పైపుడ్ గ్యాస్ సౌకర్యం లేని కుటుంబాలకు ఎల్పీజీ సరఫరా అందేలా చూడడమే ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యం.